తెచ్చి ఎవరు లేరు, అలా ముందుకెళ్ళి అమ్ముకో. ముందుకొచ్చావంటే కట్ చేసేస్తా. నేనత్తా? నువ్వా? కర్మరా బాబు. ఈ బెలూన్లు అమ్ముకోవటం ఎప్పుడు మొదలెట్టావు? షాపు కూడా అమ్మేశావా? లేదత్తా, ఈ బెలూన్లు అమ్ముకోవడానికి కాదు, మన ఇంట్లో పాప ఆడుకోవడానికి. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఇంకా ఫౌండేషనే వేయలేదు. పాప ఎక్కడి నుంచి ఊడిపడింది నాయనా? ఇవి ఆ పెద్ద పాపకి. ఊపక బాగానే ఉంది. ఉట్టి కొట్టలేనయ్యా ఊర్లేలాడన్నట్టు ఆ పనైనా సరిగ్గా చెయ్యి. రూపా చూడు రూపా, నీకోసం ఆడుకోవడానికి ఎన్ని బొమ్మలే తెచ్చాను. రూప ఎంతో మంచి అమ్మాయి, ఆమెనేమి చెయ్యొద్దు, తిట్టొద్దు, జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ మరీ చెప్పారు. నన్ను బాగా తిట్టారు. నేను ఈ రోజు నుంచి మంచివాడిని అయిపోయాగా. షాప్ నుంచి రాగానే చెక్క గోళీలాట, చిక్కుచిక్కు పుల్ల, దాగుడు మూతలు, ఇంకా బోల్డన్ని ఆటలు ఆడుకుంటాం. ఆడుకుని మంచి పాటలు పాడుకుని భోజనం చేసి పడుకుంటాం. ఊరికేనే, అస్సలు నీ జోలికే రాను, నిన్ను తాకను. నీ బామ్మ మీద ఒట్టు, దూరంగా ఉంటాను, సరేనా? అబ్బో, దారిలోకి వచ్చినట్టున్నాడే. వీడు నన్ను చిన్నపిల్లని అనుకుంటున్నాడు. వీడి నుంచి తప్పించుకోవడానికి నేను చిన్నపిల్లని అయిపోతాను. చల్ గుర్రు, చలాకి గుర్రు, చల్ గుర్రు, చల్ నెక్స్ట్ ఎక్కడా దొరుకు. ఏమైంది రూపా? ఏం లేదు, ఇంకా ఆట చాలు. చాలా సరే, అయితే భోజనం చేసి పడుకుందాం. నేను బామ్మతో తింటాను. సరే నువ్వు ఏదంటే అదే, నేను వెళ్ళు. అబ్బా, ఇప్పుడు ఎల్కేజీ పాస్ అయ్యాను. ఏంటతా మంత్రి పదవి పోయిన ఎమ్మెల్యేలా కూర్చొనున్నావు? మంత్రి పదవి కాదు, నిన్ను నమ్ముకున్నందుకు డిపాజిటే పోయింది. నా అల్లుడు సంతాన దేవుడు అని పిల్లల్ని పుట్టించేస్తాడని ఊరంతా చెప్పుకున్నాను. కానీ ఏం ప్రయోజనం? కనీసం ఒక బిడ్డని కనలేకపోయావు. అంత ఇన్సల్ట్ చేయకతా, కాస్త ఓపిక పట్టు, నేను ఎక్కుతాగా మెట్టు. ఎక్కినట్టే, ఇంకా గోళీలే ఆడుతున్నావు గాని గోల్ కొట్టలేకపోతున్నావు. చూడతా, ముందు గోళీలు, తర్వాత వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, గోల్ కొట్టడం ఖాయం. రూపా, ఈ తాళతో నా చేతుల్ని గట్టిగా కట్టే. చేతులు ఎందుకు కట్టడు? నిద్రలో నా చేతులు నీ మీద పడతాయేమోనని భయం. నీకేమైనా అయితే నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? రూప ఎంతో మంచి అమ్మాయి, ఆమెను ఏమి చేయకూడదని డాక్టర్ గారు మరీ చెప్పారు తెలుసా? కట్టి మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతుమాం కంఠే భస్నాని శుభగే కంఠీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. నేనిక ఏమి చేయలేనుగా, పడుకో. ఈ తాళ్ళతో నా చేతుల్ని కాళ్ళని కట్టవా? వద్దు. ఎందుకని? అసలే నా చేతులు మంచివి కావు. నిద్రలో నీ మీదేమైనా చేస్తే? మీరు అలాంటి వారు కాదని నాకు తెలుసు. పడుకోండి. నువ్వు కట్టకపోయినా పర్వాలేదు, ఈ చేతుల్ని నా కాళ్ళ మధ్య గట్టిగా పెట్టుకొని పడుకుంటా. పడుకో. ఏమైంది? నాకు భయం వేస్తుంది. ఇప్పుడు భయం లేదు. మీరెంత మంచివారండి. అవునా? అవును. నువ్వు కూడా చాలా మంచిదానివి. ఏమీ భయపడు, నేను నీ పక్కనే ఉన్నానుగా. పడుకో, భయమేం లేదు. పడుకో పడుకో.
అల్లుడు అమ్మాయిలో ఏదైనా డెవలప్మెంట్ ఉందా? ఏం లేదురా, అప్పుడు ఉన్నట్టే ఇప్పుడు ఉన్నారు. రూపా ఏమైందమ్మా? రూపా బామ్మ, రూప ఎక్కడ? ఏమో తెలీదు, లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. అసలు ఏం జరిగింది? గుళ్ళో అమ్మలక్కలు ఆనంద్ గురించి చెడ్డగా వాగారు. అది భరించలేక రూపను ఒక మాట అన్నాను. ఆ తర్వాత ఎందుకన్నానని బాధపడ్డాను. రూపా రూపా తలుపు తిమ్మా, ఇంకెప్పుడు నిన్ను అన్నానమ్మా. తలుపు తిమ్మా. రూపా రూపా రూపా. హలో, నేను అత్తను మాట్లాడుతున్నాను. ఏంటత్త? నువ్వు త్వరగా రావాలి, ఇక్కడ నీ పెళ్ళు. ఏమైంది? మీరంతా బయటికి వెళ్ళండి, నేను ఇంత మాట్లాడాలి. నేను కొట్టాలా? చెప్పండి, నేను కొట్టాలా? ఎవరన్నా? అందరూ నా మాట అంటున్నారు. మీ అత్త పక్కింటి వాళ్ళు అందరూ అలాగే అంటున్నారు. చెప్పండి, నేను కొట్టాలా? చెప్పండి. అందరికి నేను చెప్పాలి. ఏమో చెప్తారు, చెప్పండి. అదే నువ్వు గుట్రాలు. మీరు కూడా నన్ను కొట్టాలంటారా? నీలో ఉన్న భయం భూతంగా మారి నిన్ను నడుస్తుంది. ముందు నువ్వు ఆ భూతాన్ని చంపే. రూపా, అత్తా! సిస్టర్, జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్. డాక్టర్, రూపాకి ఏమైంది? డోంట్ వరీ ఆనంద్. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి ఘట్టానికి ఒక క్లైమాక్స్ ఉంటుంది. అదే ఇది. రూప స్పృహలోకి వచ్చాక తెలుస్తుంది రిజల్ట్. పాజిటివ్ అయితే నీ అదృష్టం, నెగిటివ్ అయితే ట్రీట్మెంట్ ప్రారంభించాలి. మళ్ళీ వస్తాను. రామచంద్ర, ఓడిపోయానే దేవుడా, భగవంతుడా. అత్తా! అయ్యో, ఏంటి సార్, మీ పంట పండినట్టుంది. డబల్ జాక్పాట్ కొట్టేసినట్టున్నారే. కొట్టేసి నట్టుండడం ఏమిటయ్యా? కొట్టేశాను. సపోటా పండులో గెంజల్లా, పందిరి గొంజల్లా, మామిడి గుత్తికి పిందెల్లా. మేము ఇప్పుడు 1+2=3 కాదు 7 అయిపోయాం. 1+2=7? అదేలా సార్? అవును, నాకు ఇద్దరట. నాకు ఇద్దరేనట. స్కానింగ్ చెప్పింది. నాకు ఇద్దరికి ఇద్దరిద్దరు. మధ్య గోటల్లో నేను. మొత్తం లెక్కేసుకో. మీ అమ్మాయి ముందుకేసింది గాని, లేకపోతే మా వాడు ఎప్పుడో జాక్పాట్ కొట్టేవాడు. ఓ అబ్బో, ఇదంతా మీ అబ్బాయి గొప్పతనం ఏం కాదులే. మా అమ్మాయి రెచ్చిపోయింది కాబట్టి మీ అబ్బాయి రేసులో గెలిచాడు. ఆపండి మీ కాకిగోల. ఏంటి మామగారు, ఈ ఆనంద సమయంలో ఇంత డల్ గా ఉన్నారు? ఇంకా 9 నెలలు ఆగాలి కదా అల్లుడు. ఎందుకు మామగారు? ఇది కంప్యూటర్ యుగం.
చూడండి హైటెక్ బేబీ ఎలా పుడుతుందో. జాక్పాట్ 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 jackpot